లేదు నువ్వు కూడా ఐదారు పిల్లలుగాను అని చెప్పి శుభరాత్రి నువ్వు ఎక్కడుంటున్నావని అడిగాడట. నేనేం చేయలేదు, వృద్ధాశ్రమంలో ఉంటున్నాను అన్నాడట. 5 కొడుకులేమో అమెరికాలో ఉన్నారు, ఈయన మాత్రం వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఏం లాభం, ఎంత సంపాదించినప్పటికీ కూడా నేను ఒకటి చూసా దేవరగొండలో పాపం తల్లి చనిపోయే పరిస్థితిలో ఉంటే కొడుకు వచ్చాడు. అక్కడి నుంచి పెద్ద కొడుకు రాకుండా రెండో కొడుకు పంపిస్తే డాక్టర్ గారు చెప్పాడు, ఇంకా 10 రోజులు సరిపోతుంది నాయన అని. 12 రోజులు అయిపోయి 15 రోజులు అయితే 20 రోజులు అయిపోయింది. ఈ గోళ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే నాకు అవసరం ప్రాబ్లం ఉంది, మీరు 10 రోజులు చెప్పారు, ఇవేమో ఇలాగే ఉంది, ఏ సంగతి చెప్పండి లేకపోతే ఇంటికి నేను బయట వస్తానన్నమాట. అదే ప్రేమాకేస్తుంటే ఎన్ని బాధలు బట్టి నీకు గరీపించింది నీ తల్లి, ఎన్ని రకాల బాధలు పెడితే తల్లి తన తల్లి యొక్క రుణం తీర్చుకోవాలంటే ఈ జన్మ కాదు, పూర్వ జన్మనిచ్చినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు. తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా మన యొక్క ఆలోచన కోసమే తండ్రి ఉదాహరించుకుంటాడు.